వైపు పక్కటెముకలపై ఉంచాలి. ఇప్పుడు తల పైకెత్తి కుడివైపు చూడాలి. ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి మెల్లగా కుడి చేతిని కిందకి తీసుకురావాలి. ఇలా విపరీత త్రికోణాసనం రోజుకు 3 నుంచి 6 సార్లు చేయాలి. రెండవది మయూరాసనం. ఈ ఆసనం చెయ్యటానికి ముందుగా మోకాళ్లపై వంగోవాలి. అరచేతులను దృఢంగా నేలకు ఆంచి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ముందుకు మోచేతులపై వంగి ఛాతిని, ఉదర భాగాన్ని మోచేతులకు దృఢంగా ఆంచాలి. ఇప్పుడు కాళ్లను వీలైనంత పైకెత్తాలి. ఇలా శరీర భారమంతా 2 చేతులపైనే ఉంచాలి. ఈ భంగిమలో శరీరం చూడటానికి నెమలి ఆకారంలో ఉంటుంది. ఇలా మయూరాసనం రోజు 3 నుంచి 6 సార్లు చేయవచ్చు. ఇలా మయూరాసనంలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా విపరీత త్రికోణాసనం, మయూరాసనం రోజూ సాధన చేయటం ద్వారా శరీరంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యటం లాంటి సత్ఫలితాలతో పాటు శరీరంలోని సప్తధాతువులు సమతుల్యమై పులిపిర్లు రాలిపోతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ యోగా ప్రక్రియ